ఈరోజు మనం ఇన్హెరిటెన్స్ ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏమిటి? ఇన్హెరిటెన్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కీ కాన్సెప్ట్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే వేరొక క్లాస్లో ఉన్న కోడ్ మళ్ళీ ఇంకొక క్లాస్లో మనం వాడుకోవచ్చు. అది ఎలాగంటే పేరెంట్ క్లాసు చైల్డ్ క్లాస్ అని రెండు ఉంటాయి. పేరెంట్ క్లాస్లో ఉన్నది చైల్డ్ క్లాస్లో వాడుకోవచ్చు. పేరెంట్ క్లాస్లో ఏవైతే ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఉంటాయో అవి చైల్డ్ క్లాస్లో కూడా కాల్ చేసుకుని మనం వాడుకోవచ్చు. దీన్నే కోడ్ రీయూజబిలిటీ అంటారు. కోడ్ రీయూజబిలిటీ అంటే మళ్ళీ ఇంకోసారి కోడ్ రాయకుండా మనం ఉన్న కోడ్నే మళ్ళీ యూజ్ చేసుకుంటాం. తర్వాత ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఏమిటంటే ఒక కామన్ లాజిక్ ఒకే ప్లేస్లో కాకుండా మిగతా ప్లేస్లో కూడా వాడుకోవచ్చు అండ్ ఒక స్ట్రక్చర్లో ఫార్మాట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరికైనా కోడర్ కానీ డెవలపర్ కానీ చూసినప్పుడు ఆ కోడ్ అనేది ఎందుకు రాసాం అనేది అర్థమవుతుంది ఈజీగా. తర్వాత ఫ్యూచర్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రియల్ వరల్డ్ మోడలింగ్. ఇది రియల్ వరల్డ్ మోడలింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ తాతగారు ఉన్నారు, మీ తాతగారి జీన్స్ కానీ డిఎన్ఏ కానీ మీ నాన్నగారిలో ఉంటుంది, మీ నాన్నగారి నుంచి మీకు, అలాగా ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ అనమాట, రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు ఇన్హెరిటెన్స్ సింటాక్స్ ఒకటి రాసి చూపిస్తాను. ఇక్కడ ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటాం, లైక్ పేరెంట్ క్లాస్ అనేది. ఇది పేరెంట్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకుని ఇక్కడ మీకు కావాల్సిన మెథడ్స్ కానీ యాట్రిబ్యూట్స్ కానీ మీకు కావాల్సింది తెచ్చుకుంటారు. ఇది పైన ఉన్నది పేరెంట్ క్లాస్ అన్నమాట. ఆ తర్వాత కింద ఇంకో క్లాస్ తీసుకుని ఇక్కడ ఇంకో క్లాస్ నేమ్ రాసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ క్లాస్ అని తీసుకుందాం. ఈ చైల్డ్ క్లాస్కి ఇప్పుడు పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ యాట్రిబ్యూట్స్ చైల్డ్ క్లాస్లో వాడుకోవాలంటే ఇక్కడ పేరెంట్ క్లాస్ అని తీసుకుంటాం. ఈ పేరెంట్ క్లాస్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ మెథడ్స్ యాట్రిబ్యూట్స్ దీనికి ఇన్హెరిట్ అవుతాయి. ఇన్హెరిట్ అంటే ఏమిటంటే యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట ఈ చైల్డ్ క్లాస్లో. ఇలా చేయడాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ నాకు చైల్డ్ క్లాస్లో కూడా కావాలి కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. సింటాక్స్ ఇది ఇన్హెరిట్ చేసుకోవాలంటే. తర్వాత ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని మెథడ్ కానీ లేకపోతే ఏదైనా లాజిక్ క్రియేట్ చేసుకుని ఈ మెథడ్స్ అండ్ యాట్రిబ్యూట్స్ ఇక్కడ వాడుకోవచ్చు. తర్వాత దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ మెథడ్స్ యాట్రిబ్యూట్స్ కూడా కాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇన్హెరిటెన్స్ సింటాక్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను క్లాస్ని తీసుకుని పేరెంట్ అని తీసుకుంటాను. ఇక్కడ పేరెంట్ అనేది క్లాస్ నేమ్. ఇక్కడ ఒక మెథడ్ రాసుకుంటాను. మెథడ్ అని రాసుకొని సెల్ఫ్ అనేది పంపించుకున్నాను. మెథడ్ ఫ్రమ్ పేరెంట్ అని ఇచ్చి ఇది పేరెంట్ క్లాస్. ఇప్పుడు చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. చైల్డ్ అని రాసుకుని ఇక్కడ నాకు పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ అనేది ఇది. ఈ మెథడ్ అనేది నాకు ఈ చైల్డ్ క్లాస్లో కూడా కావాలి. సో అప్పుడు నేనేం చేస్తాను, ఈ పేరెంట్ అనే ఇక్కడ ఇచ్చుకుంటాను. ఇక్కడ ఇచ్చుకుంటే ఇదేమవుతుంది, ఇన్హెరిట్ అవుతుంది. ఇన్హెరిట్ అయినప్పుడు ఈ మెథడ్ అనేది ఈ చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని మనం కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెథడ్ 2 అని ఇస్తాం. ఇక్కడ మీకు అర్థం అవడానికి ఇది వేరుగా తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ మెథడ్ అని తీసుకున్నాం, ఇక్కడ మెథడ్ 2 అని తీసుకున్నాం. ఇక్కడ మెథడ్ 1 అని తీసుకున్నాం. ఇప్పుడు ప్రింట్ దిస్ ఈజ్ మెథడ్ ఫ్రమ్ చైల్డ్. ఇలా నేను ఈ క్లాస్లో ఒక మెథడ్ ఈ క్లాస్లో ఒక మెథడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లైన్ రాసాం కదా, ఈ లైన్ రాసినప్పుడు ఈ క్లాస్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఇది యాక్సెస్ చేసుకోవచ్చు, ఇది యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు C
ఈ చైల్డ్ క్లాస్కి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు చైల్డ్ అని ఇలా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసుకుని ఇప్పుడు సి డాట్ మెథడ్ 1 అని కాల్ చేసుకున్నాను. తర్వాత సి డాట్ మెథడ్ 2 ఇలా కాల్ చేసుకున్నాను. ఇప్పుడు రన్ చేస్తే నాకు 2 మెథడ్స్లో ఉన్నాయి ప్రింట్ స్టేట్మెంట్స్ నాకు ప్రింట్ అవుతాయి. ఇక్కడ చూసారా, దిస్ ఈజ్ మెథడ్ ఫ్రమ్ పేరెంట్ అని వచ్చింది, దిస్ ఈజ్ ఏ మెథడ్ ఫ్రమ్ చైల్డ్ అని వచ్చింది. ఇక్కడ ఏమైందంటే ఈ చైల్డ్ క్లాస్ ఉంది కదా, ఎప్పుడైతే ఈ పేరెంట్ అని పెట్టామో ఈ మెథడ్ అనేది ఈ చైల్డ్ క్లాస్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇది యాక్సెస్ చేసుకున్నాం, ఇది యాక్సెస్ చేసుకున్నాం. ఇది ఇన్హెరిటెన్స్ సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఆ తర్వాత ఇన్హెరిటెన్స్ టైప్స్. మనకి ఇన్హెరిటెన్స్లో 5 టైప్స్ ఉంటాయి. ఆ 5 టైప్స్ ఏంటంటే కొంతమంది 3 టైప్సే చెప్తారు, 4 టైప్స్ అని, కానీ నార్మల్గా ఉన్నాయి 5 టైప్స్. ఈ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనేది ఆప్షనల్ అనమాట. ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్, తర్వాత మల్టిపుల్, తర్వాత మల్టీ లెవెల్, తర్వాత హైరార్కియల్, తర్వాత హైబ్రిడ్. ఇది ఆప్షనల్ కింద కొంతమంది చూస్తారు, కానీ ఇది కూడా చెప్తాను నేను ఈ క్లాస్లో. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక పేరెంట్ ఒక చైల్డ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఈ ఎగ్జాంపుల్, ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ అనమాట. మీకు ఇంకో ఎగ్జాంపుల్ రాయమంటే రాస్తాను. మీకు ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు నేను ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్లో ఒక కారు గురించి తీసుకుంటాను. ఎలక్ట్రిక్ కార్ అనే ఒక పేరెంట్ క్లాస్, కార్ అనేది ఒక పేరెంట్ క్లాస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ క్లాస్లో నేను స్టార్ట్ అనే మెథడ్ రాసుకుంటున్నాను. స్టార్ట్ మెథడ్ రాసుకున్నాను. దీంట్లో ప్రింట్ కార్ స్టార్టెడ్ అని రాశాను. ఆ తర్వాత నేను ఇప్పుడు చైల్డ్ క్లాస్ ఇక్కడ ఎలక్ట్రిక్ కార్ అని తీసుకుంటున్నాను. నేను ఇలా పెడితే ఇది చైల్డ్ క్లాస్ అవ్వదు. చైల్డ్ క్లాస్ ఎప్పుడవుతుంది అంటే ఎప్పుడైతే మీరు ఒక క్లాస్ని ఇన్హెరిట్ చేస్తే అప్పుడైతే చైల్డ్ క్లాస్ అవుతుంది. ఇప్పుడు నేను కార్ అనేది ఇలా ఇన్హెరిట్ చేశాను, అప్పుడు ఇది చైల్డ్ క్లాస్ అవుతుంది, ఇది పేరెంట్ క్లాస్ అవుతుంది. ఎప్పుడైతే ఇలా చేసామో చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ అనేది డిటర్మైన్ అవుతాయి. దీంట్లో ఒక మెథడ్ చార్జ్ అనే మెథడ్ రాశాను. తర్వాత ప్రింట్ ఛార్జింగ్ అని రాశాను. సేమ్ ఇందాకలాగే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక టెస్లా అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను ఎలక్ట్రిక్ కార్కి. ఇప్పుడు నేను ఇది యాక్సెస్ చేస్తాను, ఇది యాక్సెస్ చేస్తాను, కాల్ చేస్తాను. టెస్లా డాట్ స్టార్ట్, టెస్లా డాట్ చార్జ్. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే చైల్డ్ క్లాస్ ఉంది కదా, చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్తో చేస్తున్నాను, తర్వాత చార్జ్ అనే మెథడ్ కూడా యాక్సెస్ చేస్తాను. ఇప్పుడు రన్ చేసి చూస్తే నాకు కార్ స్టార్టెడ్ అని వచ్చింది, ఛార్జింగ్ అని వచ్చింది. ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్. మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం చెప్పుకున్నామంటే ఒక పేరెంట్ క్లాస్ ఉంటుంది, ఒక చైల్డ్ క్లాస్ ఉంటుంది, అది సింగిల్ ఇన్హెరిటెన్స్. తర్వాత మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్ క్లాసెస్ మోర్ దెన్ 1 ఉంటాయి, చైల్డ్ క్లాస్ మాత్రం ఒకటే ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తాను.
ఇవి రెండు పేరెంట్ క్లాసెస్ అన్నమాట. ఇది చైల్డ్ క్లాస్. మీకు రెండే ఉండాల్సిన అవసరం లేదు, 2 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. 2 కంటే ఎక్కువ ఉండి అది ఒకే చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అయితే దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారనమాట. ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నేను రైటర్ అనే ఒక క్లాస్ తీసుకుంటున్నాను. ఈ రైటర్కి ఒక మెథడ్ రాస్తున్నాను, రైట్ అని. తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ రైట్స్ కంటెంట్ అని తీసుకుంటున్నాను. తర్వాత వేరే క్లాస్ తీసుకుంటున్నాను, ఇక్కడ కోడర్ అని. ఇప్పుడు ఒక మెథడ్ తీసుకుంటున్నాను, ప్రింట్ రైట్స్ కోడ్. క్లాస్ ఇక్కడ ఇంకో క్లాస్ తీసుకున్నాను, టెక్నికల్ రైటర్ అని. దీంట్లో నేను సింపుల్గా పాస్ అని ఇచ్చాను, అంటే ఏం తీసుకోలేదు, పాస్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకు పేరెంట్ క్లాస్ ఏది చైల్డ్ క్లాస్ ఏదంటే చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే మనం ఇంకా చైల్డ్ క్లాస్ ఏది పేరెంట్ క్లాస్ ఏది అని ఇంకా రాయలేదు మనం. ఎప్పుడైతే చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ అవుతుందంటే ఇక్కడ ఏదైతే ఇస్తామో, రైటర్ అని ఇచ్చాం కదా, ఇక్కడ రైటర్ అని ఇస్తే రైటర్ అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది, టెక్నికల్ రైటర్ అనేది చైల్డ్ క్లాస్ అవుతుంది. ఇప్పుడు మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి 2 క్లాసెస్కి ఒకే చైల్డ్ ఇన్హెరిట్ అవ్వాలి. ఇప్పుడు నేను కోడర్ కూడా ఇన్హెరిట్ చేసుకుంటున్నాను, కోడర్ అని. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నాకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అయింది. ఇప్పుడు నేను టెక్నికల్ రైటర్కి ఇక్కడ పాస్ అని కాకుండా నేను ఇంకోటి ఇచ్చుకుంటున్నాను, డిఫైన్ రైటింగ్ అని ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఈ టెక్నికల్ రైటర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను, టీ ఈక్వల్ టు టెక్నికల్ రైటర్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని టీ డాట్ టెక్ అని రాస్తున్నాను. ఫస్ట్ టెక్ అని రాస్తే ఈ మెథడ్ నాకు కాల్ అవుతుంది. తర్వాత టీ డాట్ రైట్ అని రాస్తాను. తర్వాత టీ డాట్ కోడ్ అని రాస్తాను. ఇప్పుడు నాకు ఏమైందంటే ఈ పైన 2 క్లాసెస్ ఏవైతే మెథడ్స్ ఉన్నాయో అవి నేను ఈ క్లాస్లో వాడుకుంటున్నాను అన్నమాట. ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేసుకుంటున్నాను. ఇక్కడ రన్ అని చూస్తే ఇక్కడ నాకు రైటింగ్, రైట్స్ కంటెంట్, రైట్స్ కోడ్ అని వచ్చింది. రైటింగ్ అంటే ఏది? ఈ చైల్డ్ క్లాస్. రైట్స్ కంటెంట్ అంటే పేరెంట్ క్లాస్ది. తర్వాత రైట్స్ కోడ్ అంటే కోడర్ అనేది ఇది కూడా పేరెంట్ క్లాసే. తర్వాత మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమిటంటే ఇక్కడ నార్మల్గా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి 2 క్లాసెస్కి ఒక చైల్డ్ క్లాస్ ఉండాలని చెప్పుకున్నాం. ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఎలాగంటే ఇలాగా నాకు ఉంటుంది అన్నమాట. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇది చైల్డ్ క్లాస్ అవుతుంది, ఇది పేరెంట్ క్లాస్ అవుతుంది. దీనికి ఇది చైల్డ్ క్లాస్ అయితే ఇది పేరెంట్ క్లాస్ అవుతుంది. ఒకవేళ ఇది చైల్డ్ క్లాస్ అనుకోండి, ఇది పేరెంట్ క్లాస్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ చైల్డ్కి అయితే 2 పేరెంట్ క్లాసెస్, ఒక పేరెంట్ క్లాస్ ఉంది. ఈ క్లాస్కి అయితే ఒక పేరెంట్ క్లాసు, ఒక చైల్డ్ క్లాస్ ఉంది. ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ రాదు. ఇక్కడ ఒక వెహికల్ అనేది క్లాస్ తీసుకుంటాను, వెహికల్ అని. దీనికి ఫ్యూయల్ అనే మెథడ్ ఇస్తాను.
ప్రింట్ అని ఇచ్చి నీడ్స్ ఫ్యూయల్ అని ఆర్ పవర్ అని ఇస్తున్నాను. ఇది ఒక క్లాస్ నాకు వెహికల్ అనేది. ఇప్పుడు కార్ అని తీసుకుంటున్నాను. కార్ అని తీసుకుని వీల్స్ అని తీసుకున్నాను ఒక మెథడ్. ఇక్కడ నేను హ్యాస్ 4 wheels. తర్వాత ఇక్కడ క్లాస్ అని రాసి ఎలక్ట్రిక్ కార్ అని రాస్తున్నాను. ఎలక్ట్రిక్ కార్ అని ఒక క్లాస్ తీసుకున్నాను. దీనికి చార్జ్ అనే మెథడ్ తీసుకుని ప్రింట్ రన్స్ ఆన్ బ్యాటరీ అని రాసాను. రన్స్ ఆన్ బ్యాటరీ అని రాసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చెప్పాను, నార్మల్గా నాకు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమిటంటే ఒక పేరెంట్ క్లాస్ ఉంటే ఒక చైల్డ్ క్లాస్ ఉంటుంది. ఒకవేళ ఇది పేరెంట్ క్లాస్ అయితే ఇది చైల్డ్ క్లాస్ ఉంటుంది అని చెప్పాను. సో ఈ కాన్సెప్ట్ని నేను ప్రోగ్రాంలో రాశాను అన్నమాట. ఇలాగే ఇప్పుడు ఇది పేరెంట్ క్లాస్ అయితే చైల్డ్ క్లాస్ అన్నాను కదా. సో వెహికల్ అనేది పేరెంట్ క్లాస్ అయితే కార్ అనేది చైల్డ్ క్లాస్. సో వెహికల్ అనేది నేను ఇన్హెరిట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇది పేరెంట్ క్లాస్ అయితే ఇది చైల్డ్ క్లాస్ అని చెప్పాను. సో కార్ అనేది పేరెంట్ క్లాస్ అయితే నాకు ఎలక్ట్రిక్ కార్ అనేది చైల్డ్ క్లాస్. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. దేనికంటే ఎలక్ట్రిక్ కార్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఈవీ అని క్రియేట్ చేసుకుని ఎలక్ట్రిక్ కార్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వెహికల్ క్లాస్లో ఉన్న మెథడ్ కూడా యాక్సెస్ చేసుకోగలను. తర్వాత క్లాస్లో ఉన్న మెథడ్ కూడా యాక్సెస్ చేసుకోగలను. ఎలక్ట్రిక్ కార్లో అనే క్లాస్లో ఉన్న చార్జ్ అనే మెథడ్ కూడా నేను యాక్సెస్ చేసుకోగలను అన్నమాట. ఈవీ డాట్ ఫ్యూయల్ అని ఇస్తున్నాను. అంటే ఇది ఈ మెథడ్ వెహికల్ క్లాస్లో ఉన్న మెథడ్. తర్వాత ఈవీ డాట్ వీల్స్ అంటే కార్లో ఉన్న అనే క్లాస్ కార్లో ఉన్న మెథడ్ అన్నమాట. ఈవీ డాట్ చార్జ్ నేను ఈ ఎలక్ట్రిక్ కార్ అన్న క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఈ మెథడ్స్ అన్ని నేను యాక్సెస్ చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు రన్ చేస్తే నాకు ఫస్ట్ ఏమొచ్చింది, నీడ్స్ ఫ్యూయల్ ఆర్ పవర్ అంటే ఫస్ట్ పేరెంట్ క్లాస్ది. తర్వాత హ్యాస్ 4 wheels సెకండ్. తర్వాత రన్స్ ఆన్ బ్యాటరీ థర్డ్. ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. ఇప్పుడు హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒకే పేరెంట్ ఉంటుంది, మల్టిపుల్ చిల్డ్రన్స్ ఉంటారు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా అన్నమాట. ఇది పేరెంట్ క్లాసు, ఈ రెండు చైల్డ్ క్లాసెస్ అన్నమాట. దీన్ని హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ రాద్దాం. ఈ హైరార్కియల్ ఇన్హెరిటెన్స్లో నేను ఒక పేరెంట్ క్లాస్ ఏం తీసుకుంటానంటే యానిమల్ అని తీసుకుంటాను. క్లాస్ యానిమల్ అని. దీనికి సౌండ్ అని ఒక మెథడ్ తీసుకున్నాను. ఇలాగ ప్రింట్ మేక్స్ ఏ సౌండ్. ఇలా నేను ఒక మెథడ్ తీసుకున్నాను ఒక క్లాస్కి, యానిమల్ అనే క్లాస్కి. తర్వాత డాగ్ అని ఒక క్లాస్ తీసుకుంటున్నాను. దీనికి బార్క్ అన్న మెథడ్ తీసుకుంటున్నాను. తర్వాత ప్రింట్ బార్క్స్.
తర్వాత నేను క్యాట్ అన్న ఒక క్లాస్ తీసుకుంటున్నాను. తీసుకొని దీనికి మియామ్ అని ఒక మెథడ్ తీసుకుంటున్నాను. ఇలా నేను 3 క్లాసెస్ తీసుకున్నాను. ఈ 3 క్లాసెస్కి ఇప్పుడు ఇన్హెరిట్ తీసుకుందాం. ఎలాగంటే నేనేం చెప్పాను, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక పేరెంట్ క్లాస్ ఉండాలి, 2 చైల్డ్ క్లాసెస్ ఉండాలని చెప్పాను. సో ఇక్కడ నేనేం చేస్తానంటే, ఇక్కడ ఇది పేరెంట్ క్లాస్ అయితే నాకు ఇది చైల్డ్ క్లాస్ అవ్వాలి కదా, అప్పుడు ఇక్కడ యానిమల్ అని ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇది పేరెంట్ క్లాస్ అయింది, చైల్డ్ క్లాస్ అయింది, ఒక చైల్డ్ క్లాస్ వచ్చింది. తర్వాత ఈ క్యాట్ కూడా అదే చేస్తాను, యానిమల్ అని. ఇప్పుడు ఏమైంది, యానిమల్ అనేది ఒక పేరెంట్ క్లాసు, డాగు క్యాట్ అనేది 2 చైల్డ్ క్లాసెస్. మనకి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, డాగ్ అన్న ఒక ఆబ్జెక్ట్ తీసుకుని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డాగ్ డాట్ సౌండ్ అని ఇచ్చాను, డాగ్ డాట్ బార్క్ అని ఇచ్చాను. రన్ చేస్తే నాకు మేక్ ఏ సౌండ్ బాక్స్ అని వచ్చింది. ఇక్కడ సౌండ్ అని ప్రింట్ అయింది నాకు, తర్వాత బాక్స్ అని కూడా ప్రింట్ అయింది. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ మియామ్ కూడా యాక్సెస్ చేసుకోగలమా అంటే లేదు, అది అవ్వదు. ఎందుకంటే ఇది చైల్డ్ క్లాస్, ఇది చైల్డ్ క్లాస్, ఇది చైల్డ్ క్లాస్, ఇది అవ్వదు. దీనికి మియామ్ అన్న మెథడ్ మనం యాక్సెస్ చేసుకోవాలంటే, కాల్ చేసుకోవాలంటే క్యాట్కి కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. క్యాట్ డాట్ సౌండ్, క్యాట్ డాట్ మియామ్. ఇక్కడ మేక్స్ ఏ సౌండ్ బార్క్స్ అని వచ్చింది, తర్వాత మేక్స్ ఏ సౌండ్ మియామ్స్ అని వచ్చింది. ఇది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక పేరెంట్ క్లాసు, 2 చైల్డ్ క్లాసెస్. అండ్ టూ వే చైల్డ్ క్లాసెస్ ఉండాలంటే 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, మన రిక్వైర్మెంట్ బట్టి. ఆ తర్వాత హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలాగంటే కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ 1 టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. అంటే ఎలాగంటే ఇప్పుడు నాకు కాంబినేషన్ అంటే ఏమిటంటే 2 ఇన్హెరిటెన్స్ కలిపి నాకు ఏం చేస్తుంది, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని వస్తుంది. హైబ్రిడ్ అంటే ఏమిటి, నార్మల్గా ఏదైనా 2 వాటిని కలిపితే దాన్ని హైబ్రిడ్ అంటారు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, ఈ 3 కలుపుతాను. అంటే నార్మల్గా ఒకటి కంటే ఎక్కువ ఇన్హెరిటెన్స్ ఉంటే దాన్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటారు. కానీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ 3 కలిపి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్గా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక పర్సన్ అనే క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. నార్మల్గా ఇక్కడ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్లో ఇక్కడ రాస్తాను. ఇక్కడ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్లో ఫస్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. ఇన్హెరిటెన్స్ తర్వాత మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, ఆ తర్వాత హైరార్కీ. ఇక్కడ ఒక క్లాస్ అనే పర్సన్ క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో షో అన్న మెథడ్ రాసుకుని ఇక్కడ ప్రింట్ ఐ యామ్ ఏ పర్సన్ అని రాస్తున్నాను. ఇది ఒక క్లాస్. తర్వాత ఎంప్లాయీ అన్న క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను క్లాసెస్ క్రియేట్ చేసుకుంటాను, తర్వాత మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎలా అయింది, మల్టీ లెవెల్ ఎలా అయింది, హైరార్కీ ఎలా అయిందో చెప్తాను.
ఇక్కడ షో అనే మెథడ్, తర్వాత ప్రింట్, ఇక్కడ ఐ యామ్ యాన్ ఎంప్లాయీ. తర్వాత ఇక్కడ ఫ్రీలాన్సర్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాను. దీనికి షో మళ్ళీ సేమ్, అంటే మెథడ్స్ మొత్తం సేమ్ వేస్తున్నాను. ఇక్కడ నేను లాస్ట్లో క్లాస్ అని తీసుకుని హైబ్రిడ్ వర్కర్ అని తీసుకుంటున్నాను. ఒక క్లాస్ తీసుకొని ఇక్కడ పాస్ అని ఇచ్చాను, లేకపోతే డిఫైన్ షో అని ఇచ్చుకొని సేమ్ ప్రింట్ ఐ యామ్ ఏ హైబ్రిడ్ వర్కర్ అని ఇస్తాను. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఈ ఎంప్లాయీకి ఫ్రీలాన్సర్కి నేను మోర్ దెన్ దీనికి పర్సన్ అనేది చేస్తున్నాను. తర్వాత ఇక్కడ పర్సన్ అని చేస్తాను, అంటే పర్సన్ క్లాస్ ఇప్పుడు పేరెంట్ క్లాస్ అయింది. ఇప్పుడు ఇది ఎలా అయిందంటే పేరెంట్, నాకు ఒక పర్సన్ అనేది ఒక పేరెంట్ క్లాసు, ఎంప్లాయీ ఫ్రీలాన్సర్ అనేది ఒక క్లాసు. ఇది ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ హైరార్కీలో ఇన్హెరిటెన్స్ అయింది. ఇది ఈ మూడు కలిస్తే తర్వాత మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి మనం మోర్ దెన్ 2 పేరెంట్ క్లాసెస్ ఉన్న మోర్ దెన్ 1 పేరెంట్ క్లాస్ ఉండాలని చెప్పాం కదా. ఇక్కడ దీనికి ఎంప్లాయీ, ఆ తర్వాత ఫ్రీలాన్సర్ అని ఇచ్చుకుంటున్నాను. ఈ చైల్డ్ క్లాస్కి మోర్ దెన్ 2 పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి ఇప్పుడు. ఆ తర్వాత మల్టీ లెవెల్ అంటే నార్మల్గా ఒక పేరెంట్ క్లాస్ ఇక్కడ అనుకోండి, పర్సన్ అనేది ఒక పేరెంట్ క్లాస్, తర్వాత ఎంప్లాయీ అనేది చైల్డ్ క్లాస్, తర్వాత ఫ్రీలాన్సర్ అనేది ఎంప్లాయీ చైల్డ్ క్లాస్. ఇది ఎలా క్రియేట్ చేసుకున్నాను అంటే మల్టీ లెవెల్, నేను ఇది చైల్డ్ క్లాస్ కదా, పర్సన్ అనేవాడు ఇక్కడ రాస్తాను మీకు. ఇది మల్టీ లెవెల్ కదా, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అది ఈ ప్రోగ్రాంలో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఎలా అయ్యిందంటే పర్సన్ ఎంప్లాయీ. సో ఇక్కడ ఇది మల్టీ లెవెల్ కదా, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇది. సో ఫస్ట్ ఏం తీసుకున్నాం, పర్సన్ క్లాస్ తీసుకున్నాం, తర్వాత ఎంప్లాయీ క్లాస్, తర్వాత హైబ్రిడ్ వర్కర్. సో ఇదే నేను మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నాను. పర్సన్ అనేది పేరెంట్ క్లాసు, ఎంప్లాయీ అనేది చైల్డ్ క్లాసు, తర్వాత ఎంప్లాయీ పేరెంట్ క్లాస్ ఎక్కడ అయింది, హైబ్రిడ్ వర్కర్కి అయింది. ఈ ఎంప్లాయీ అనేది పేరెంట్ క్లాస్, ఇది హైబ్రిడ్ వర్కర్ అనేది చైల్డ్ క్లాస్. మల్టీ లెవెల్ అనేది ఒకటి అయింది ఇక్కడ. ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మోర్ దెన్ 1 పేరెంట్ క్లాస్. మోర్ దెన్ 1 పేరెంట్ క్లాస్ ఎక్కడ వచ్చింది మనకి, ఇక్కడ వచ్చింది. ఇది చైల్డ్ క్లాస్ అయితే 1, 2, ఈ 2 పేరెంట్ క్లాసెస్. ఇక్కడ మల్టిపుల్ కూడా కవర్ అయింది, మల్టిపుల్ అయింది, మల్టీ లెవెల్ అయింది. ఇప్పుడు హైరార్కియల్ అంటే ఏంటి, ఒక పేరెంట్ ఉండి ఎక్కువ 2 కంటే ఎక్కువ చిల్డ్రన్స్ ఉంటే 1 కన్నా ఎక్కువ చిల్డ్రన్స్ ఉన్నా 2 కన్నా ఎక్కువ చిల్డ్రన్స్ ఉన్నా అది హైరార్కియల్ అవుతుంది. ఒక పేరెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఒక పేరెంట్ ఉంది, ఇది పేరెంట్ క్లాస్, ఇది చైల్డ్ క్లాసే, ఇది చైల్డ్ క్లాసే. సో ఇక్కడ ఏమైందంటే ఒక పేరెంట్ 2 చైల్డ్స్, ఇది హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ ఈ 3 కూడా ఇక్కడ ఈ ప్రోగ్రాంలో కవర్ అయ్యాయి. ఈ ప్రోగ్రామ్నే ఇక్కడ రాసాం కదా, ఈ ఇన్హెరిటెన్స్నే మనం టోటల్గా హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇప్పుడు నేను దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాను అనమాట, హైబ్రిడ్ వర్కర్కి HW1. హైబ్రిడ్ వర్కర్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత HW షో అని ఇస్తాను అంతే. షో అని ఇస్తే నాకు ఏమేమి ప్రింట్ అవుతాయి చూద్దాం. ఐఎమ్ ఏ హైబ్రిడ్ వర్కర్ అని వచ్చింది.
ఒకవేళ ఈ క్లాస్లో నేను ఇది తీసేసి పాస్ అని ఇచ్చాను. పాస్ అని ఇచ్చి ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేస్తున్నాను. ఇది ప్రింట్ చేస్తే నాకేం వచ్చింది, ఐఎమ్ యాన్ ఎంప్లాయీ అని వచ్చింది. ఎందుకు, ఇక్కడ పేరెంట్ క్లాస్ ఏముంది, ఎంప్లాయీ అని ఉంది. ఎంప్లాయీ అని ఉంటే నాకు ఎంప్లాయీ క్లాస్లో షో మెథడ్ కాల్ అయింది. ఒకవేళ ఇక్కడ ఫ్రీలాన్సర్ అని ఇస్తున్నాను, ఆ తర్వాత ఇక్కడ ఎంప్లాయీ అని ఇస్తున్నాను. ఇక్కడ ఏమొచ్చింది, ఫ్రీలాన్సర్ అని వచ్చింది. సో ఈ ఆర్డర్ వైజ్గా కూడా మనకి ఒకవేళ ఈ మెథడ్స్ అనేది సేమ్ అయితే మనకి ఈ ఆర్డర్ వైజ్ కూడా మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నమాట. ఈ ప్రతి క్లాస్లో ఇలాగ మెథడ్స్ అనేది సేమ్ ఉంటే దాన్ని ఓవర్ రైడింగ్ అంటారు. ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ క్లాస్ని ప్రిఫరెన్స్ చేసుకుని ఏ మెథడ్స్ చూపిస్తుంది అని తెలుసుకోవడానికి ఎంఆర్ఓ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ఇది ఎంఆర్ఓ మెథడ్ అంటే ఏంటంటే మల్టిపుల్ పాస్ టు రీచ్ అనమాట. అంటే ఏ ఆర్డర్లో ఇది రీచ్ అవుతుంది అని తెలుసుకోవడానికి. ఇప్పుడు ప్రింట్ అని రాసుకుని ఈ ఎంఆర్ఓ మెథడ్ ఎలాగా ప్రింట్ చేయాలంటే ప్రింట్ అని రాసుకుని ఇక్కడ హైబ్రిడ్ వర్కర్ ఏ క్లాస్ అయితే తీసుకున్నామో అది, తర్వాత డాట్ పెట్టి ఎంఆర్ఓ అని రాసుకుంటున్నాం. సో నాకు ఇప్పుడు ఆర్డర్ వైజ్గా ఏం ప్రింట్ అవుతుంది అని తెలుసు. ఫస్ట్ నాకు క్లాస్ ఏ క్లాసు, హైబ్రిడ్ క్లాస్ రీచ్ అయింది. తర్వాత ఫ్రీలాన్సర్ క్లాస్ రీచ్ అయింది. తర్వాత నాకు ఎంప్లాయీ క్లాస్ రీచ్ అయింది. ఆ తర్వాత పర్సన్ క్లాస్ రీచ్ అయింది. ఆ తర్వాత ఆబ్జెక్ట్. మనకి ఎలా రీచ్ అవుతుంది ఈ ఆబ్జెక్ట్ అండ్ షో మెథడ్ అనేది ఈ ఎంఆర్ఓతో మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ నాకు ఇప్పుడు ఫ్రీలాన్సర్ అంటే నాకు ఫ్రీలాన్సర్ ఈ మెథడ్ చూపిస్తుంది కదా, నాకు ఈ మెథడ్ కాదు ఎంప్లాయీ మెథడ్ చూపెట్టాలంటే మనం ఏం చేసుకుంటాం అంటే సూపర్ కీవర్డ్ అని ఉంటుంది. ఈ సూపర్ అనేది మనకి ఎలా డినోట్ చేస్తుంది అంటే పేరెంట్ క్లాస్ని డినోట్ చేస్తుంది సూపర్ మెథడ్ అనేది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ క్లాస్ ఏ అని తీసుకుని యూనిట్ మెథడ్ రాసుకున్నాడు. యూనిట్ మెథడ్ రాసుకుని ప్రింట్ ఏ యూనిట్ అని రాసుకున్నాడు. తర్వాత క్లాస్ బి అని రాసుకుని ఏని ఇన్హెరిట్ చేసుకున్నాడు. అంటే బి అనేది చైల్డ్ క్లాస్, ఏ అనేది పేరెంట్ క్లాస్. యూనిట్ మెథడ్ రాసుకుని సూపర్ డాట్ యూనిట్ అని రాసుకున్నాడు. యూనిట్ అని రాసుకుంటే ఇక్కడ ఏమైంది, సూపర్ అనే మెథడ్ ఏం డినోట్ చేస్తుందంటే నాకు చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ కాదు, పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వు, అది కాల్ చేయి అని చెప్తుంది అనమాట పైథాన్కి. సో ఈ లైన్లో వెళ్ళగానే పైథాన్ అనేది ఏం చేస్తుంది, పేరెంట్ క్లాస్కి వెళ్ళి ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రింట్ బి ఇనిట్ అని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్లోనే నేను సూపర్ మెథడ్ రాస్తాను అనమాట. అక్కడ సూపర్ డాట్ షో అని రాస్తాను. అంటే నేను ఏంటి నోట్ చేస్తున్నానంటే నాకు ఎంప్లాయీకి చైల్డ్ క్లాస్ కదా, పర్సన్ పేరెంట్ క్లాస్. సో ఇది నాకు ప్రింట్ అవ్వని. ఇప్పుడు ఫ్రీలాన్సర్ కూడా నేను అదే చేస్తాను. సూపర్ డాట్ షోని ఇక్కడ కూడా ఇస్తున్నాను. ఆ తర్వాత హైబ్రిడ్ వర్కర్ కూడా ఇలా రాసుకుని నేను సేమ్ ఈ మెథడే ఇక్కడ వేసుకుంటున్నాను. ఇక్కడ హైబ్రిడ్ వర్కర్ అని రాస్తాను. ఇప్పుడు ప్రింట్ చేసి చూస్తే నాకు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. నాకు ఫస్ట్ ఏం ప్రింట్ అయింది, ఐఎంఏ పర్సన్ అని ప్రింట్ అయింది. తర్వాత ఐఎంఏ అని ఎంప్లాయీ, తర్వాత ఫ్రీలాన్స్ హైబ్రిడ్ వర్క్. ఇది ఎలా రీచ్ అవుట్ అయిందో మీకు తెలుసుకోవాలంటే సింపుల్గా ఎంఆర్ఓ మెథడ్ వాడుకోండి. ఎంఆర్ఓ మెథడ్ వాడుకుంటే మనకి ఏ క్లాస్ రీచ్ అవుతుందో ఫస్ట్ అని తెలుస్తుంది. ఫస్ట్ నాకు హైబ్రిడ్ వర్క్
హైబ్రిడ్ వర్కర్ రీచ్ అయింది ఫస్ట్. తర్వాత ఫ్రీలాన్సర్, తర్వాత ఎంప్లాయీ, తర్వాత పర్సన్, తర్వాత ఆబ్జెక్ట్. కానీ ఇది ఎలా ప్రింట్ అయిందో తెలుసుకోవాలంటే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నాకు పర్సన్, ఎంప్లాయీ, ఫ్రీలాన్సర్, హైబ్రిడ్ వర్కర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఎలా ప్రింట్ అయింది చెప్తాను. ఇక్కడ ఒక్కొక్కటి రాస్తాను మీకు ఫస్ట్ ఎక్కడ ఏ క్లాస్లోకి వస్తుందని. ఫస్ట్ హైబ్రిడ్లో సూపర్ డాట్ షో అని ఉంది కదా. ఈ సూపర్ డాట్ షో అనేది నాకు పేరెంట్ క్లాస్లో వెళ్ళు అని చెప్తుంది. పేరెంట్ క్లాస్లో వెళ్ళంటే నాకు ఇక్కడ 2 పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఈ 2 పేరెంట్ క్లాసెస్లో నాకు ఫస్ట్ ఫ్రీలాన్సర్లోకి వెళ్తుంది. ఫ్రీలాన్సర్లోకి వెళ్ళి ఇక్కడ రాస్తాను. ఫ్రీలాన్సర్లోకి వెళ్ళి సూపర్ డాట్ షో అని ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ సూపర్ డాట్ షో అంటే ఏమిటి, ఫ్రీలాన్సర్కి సూపర్ డాట్ షో ఎంప్లాయీ. ఇక్కడ ఎంప్లాయీకి వెళ్తుంది అనమాట. ఎంప్లాయీకి వెళ్ళి సూపర్ డాట్ షో, ఎంప్లాయీ క్లాస్లో సూపర్ డాట్ షో అంటే ఏమిటంటే పర్సన్. ఈ పర్సన్ అనేది పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్లో ఏముంది, సూపర్ డాట్ షో అంటే ఐఎమ్ ఏ పర్సన్ అని ఉంది. సో ఇక్కడ ఐఎమ్ ఏ పర్సన్ అని క్రియేట్ అవుతుంది. ఇక్కడ రాస్తాను పర్సన్ క్లాస్ కదా, పర్సన్ క్లాస్లో వెళ్ళి ఐఎమ్ ఏ పర్సన్ అని ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ ఎంప్లాయీలో వెళ్తుంది. ఎంప్లాయీలో ఇక్కడ ఇది క్లోజ్ అయిపోయింది కదా, ఇది క్లోజ్ అయిపోయింది కాబట్టి తర్వాత ఏముంది, లైన్ ఐఎమ్ ఏ అని ఎంప్లాయీ అని ఉంది. తర్వాత ఐఎమ్ ఏ అని ఎంప్లాయీ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎంప్లాయీ అయిపోయింది క్లాసు, తర్వాత పర్సన్ కూడా అయిపోయింది. పర్సన్ అయిపోయింది, ఎంప్లాయీ అయిపోయింది. దీని ముందు ఏముంది, ఫ్రీలాన్సర్ అని ఉంది. ఇప్పుడు దీంట్లోకి వస్తుంది. ఇది సూపర్ డాట్ షో అనేది అయిపోయింది. ఐఎమ్ ఏ ఫ్రీలాన్సర్. ఇప్పుడు ఐఎమ్ ఏ ఫ్రీలాన్సర్ అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఈ రెండు నాకు పేరెంట్ క్లాసెస్ అయిపోయినాయి. పేరెంట్ క్లాసెస్ అయిపోయినాయి కాబట్టి ఈ క్లాస్లోకి వచ్చి నాకు ఐఎమ్ ఏ హైబ్రిడ్ వర్కర్ అని వస్తుంది. సో నాకు ఇదే అవుట్పుట్ వచ్చింది. సూపర్ మెథడ్ అనేది ఎందుకు వాడతారంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ సేమ్ అయినప్పుడు సూపర్ మెథడ్ వాడినప్పుడు పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని ఇండికేట్ చేస్తుంది, కాల్ చేస్తుంది. సో ఇంతవరకు ఈరోజు క్లాసు.